కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడినటువంటి అంశం సూపర్ సిక్స్. ఈ సూపర్ సిక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మారుస్తాం. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ఇదొక అవకాశంగా మారుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే కూటమి పార్టీలన్నీ కూడా ఎన్నికల ముందు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ఈ సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లో ఒక ఆశలు రేకెత్తించినటువంటి పరిస్థితి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు గడిచిపోయి 7వ నెలలో కూడా దాదాపుగా అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎన్నికల ఏడాది కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సూపర్ సిక్స్లో కేవలం సింగిల్ రన్ మాత్రమే కూటమి సర్కార్ తీసినటువంటి పరిస్థితి. 6 కొడతారనుకుంటే ఒక్క రన్కి మాత్రమే ప్రస్తుతానికి పరిమితం అయ్యారు. త్వరలోనే మిగతా 5 రన్లు తీస్తామని చెప్పేసి చెబుతున్నప్పుడు కూడా వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ పోతామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక చర్చ అయితే నడుస్తోంది. మరోపక్క దీన్ని క్యాష్ చేసుకునేటటువంటి పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ సూపర్ సిక్స్కి సంబంధించి 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఈ సూపర్ సిక్స్ హామీలు కీలక పాత్ర పోషించాయనేది అందరం కూడా చూసాము. అంతేకాకుండా 164 సీట్లు కూటమి పార్టీలకు రావడానికి కారణం కూడా ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి మాత్రం ఇంకా తాత్సారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క, మరోపక్క క్లారిటీ లేకపోవడం. అంటే ఎప్పుడు ఈ పథకాలను ప్రజలకు అందజేస్తాం అంటే చంద్రబాబు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఎప్పుడు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన పాలనలో స్పష్టత అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక క్యాలెండర్ని ఆయన ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఏ పథకాలను ఇస్తామనేటువంటి అంశాలని గతంలో కూడా ఆయన ఒక క్యాలెండర్ రూపంలో విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పుడు వాటిని అమలు చేస్తామనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం కావచ్చు, అంతేకాకుండా రైతులకు ఇచ్చేటటువంటి సాయం కావచ్చు, సో వీటిని అందజేస్తామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి ట్విస్టులు కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో చోటు చేసుకున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం రైతులకి జగన్మోహన్ రెడ్డి 12,000 రూపాయలు సాయం ఇస్తానని చెప్తే అప్పట్లో ఇదే తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా విమర్శలు చేసింది. 6,000 కేంద్రం ఇస్తూ ఉంటే 6,000 మీరు కల్పిస్తున్నారు, మీరు ఇవ్వాల్సింది 6,000 కాదు 12,000, సో కేంద్రం ఇచ్చేటువంటి 6,000తో కలిపి 18,000 రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ భారీ ఎత్తున దీని మీద విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే నేను జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ఇచ్చేటటువంటి రైతుల సాయాన్ని పరిగణలోకి తీసుకొని త్వరలోనే దీని మీద మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 20,000 హామీ ఇచ్చింది కాబట్టి సో 2 కలిపి 30,000 ఇస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు 10,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించి 10,000 కేంద్ర ప్రభుత్వం నుంచి భరించి ఇచ్చేటటువంటి 20,000 ఇస్తారా అనే దాని మీద మాత్రం స్పష్టత లోపించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ హామీ ఇచ్చింది ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం. కానీ కేంద్ర సాయానికి కలపడం పట్ల గతంలోనే వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే సో ఈ పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ప్రస్తుతానికి 7 నెలల పాలనలో దాదాపుగా కూడా రాష్ట్రంలో అప్పుల పెరిగిపోయాయి అని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్.